అందరికీ నమస్కారం అండి. బాగున్నారా అందరూ? మీ పిల్లలు బాగున్నారా? వేసవికాలం సెలవులు అయిపోయాయి, స్కూల్స్ మొదలయ్యాయి. పిల్లలందరికీ హడావిడి, తల్లిదండ్రులకి ఇంకా హడావిడి. పిల్లలు బాగా చదువుతున్నారా అండి? మా అబ్బాయి అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. మీ అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? మా అమ్మాయి కొంచెం లెక్కల్లో వెనకబడింది. ప్రస్తుతం నేను ఒక లెక్కల ట్యూషన్ పెట్టించాను. మా పిల్లలిద్దరికీ 7:30కి నేను ఆటో ఎక్కిస్తానండి. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి 7:30 అయిపోతుంది. స్కూల్లోనే ట్యూషన్. ఈ రోజులో ఉన్న కాంపిటీషన్స్ బట్టి మనకి 98% వస్తే కానీ పిల్లలతో కష్టం, లేకపోతే చదువులో వెనకబడిపోయినట్టు లెక్క. ఈ మాటలు మీరు ఎక్కడైనా విన్నారా, లేదా మీరు ఏమైనా అన్నారా? మీకు ఏమైనా గుర్తొస్తుందా చెప్పండి. ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది. మీలో ఎంతమంది మార్కులు, ర్యాంకులు పిల్లవాడి మేధస్సుకి నిదర్శనం అని భావిస్తున్నారు? ఇప్పుడు మీరు దీన్ని ఒప్పుకోకపోయినా ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీరు ఏం చూస్తున్నారు? మంచి ర్యాంక్ రాకపోయినా, మంచి మార్కులు రాకపోయినా ఏం పర్లేదులేమ్మా, తర్వాత బాగా చదువుకో, నెమ్మదిగా నేర్చుకోని ఎంతమంది ప్రోత్సహిస్తున్నారు పిల్లల్ని? లేక లక్షల్లో డబ్బులు పోసి చదివిస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నారా, నీకు వచ్చిన మార్కులు ఏం సరిపోతాయి, దేనికి పనిచేస్తాయి అని అంటున్నారా? ఇది ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్య. నిజానికి మనం దీని గురించి మాట్లాడుకోవడం చాలా అవసరం కూడా. పిల్లలు ఇష్టపడి చదువుకోవాలి, కష్టపడి కాదు. వాళ్ళు ఇష్టపడి చదివినప్పుడే ఆ సబ్జెక్ట్ వాళ్ళు ఆస్వాదించగలుగుతారు, వాళ్ళు చాలా గొప్పగా తయారవుతారు. మనం చదువు అని ఒత్తిడి చేస్తే పిల్లలు ఎంతో నలిగిపోతారు. గత దశాబ్దంగా ఒత్తిడి తట్టుకోలేక 1,03,960 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మీకు అర్థమవుతుందా మన స్కూల్స్, పేరెంట్స్ ఎంత తప్పు చేస్తున్నామో? నిజానికి స్కూల్స్ని కూడా నేను తప్పు పట్టను. పేరెంట్స్ స్కూల్స్ నుంచి ఏం ఆశిస్తున్నారో స్కూల్స్ వాళ్ళు అదే చేస్తున్నారు. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి, మార్కులు, ర్యాంకులు పిల్లల ప్రతిభకు నిదర్శనం ఏమాత్రం కావు, ఏమాత్రం మార్కులు కొలమానం కావు. ఈ ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు, లైఫ్లో అచీవ్ చేసిన వాళ్ళు, ఎంతో ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లల ఆలోచన విధానానికి పదును పెట్టండి, వాళ్ళకి నచ్చిన పని ఇష్టంగా చేయమనండి, కొత్త కొత్త పనులు చేయమని చెప్పండి. అప్పుడు వాళ్ళు చాలా గొప్పగా ఎదుగుతారు. వాళ్ళు మనం ఊహించిన దానికంటే అద్భుతాలు సృష్టిస్తారు. మన పిల్లల భవిష్యత్తు మనం చేజేతులారా నాశనం చేయకూడదు కదా. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి లైఫ్లో ఎదగడానికి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళకి తెలియచేయండి. ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఒకవేళ కష్టం వస్తే ఎలా తట్టుకోవాలి, చుట్టుపక్కల వాళ్ళతో ఎలా మెలగాలి, ఇలాంటి విషయాలన్నీ మీ పిల్లలకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండండి. వాళ్ళకి చదువు ఒకటే కాదు, సంస్కారాన్ని కూడా నేర్పించండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలని, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి.